పౌండరికంగా రావాలి. పౌండరికంగా రావాలి. అయ్యా పౌండరికంగా ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యో సుబ్రహ్మణ్యోమింద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథిర్మేషావృషణస్య మేనే గౌరావస్కందిన్నహల్యాయిజార గౌరికబ్రాహ్మణ గౌతమబ్రువాణ త్రిహే స్తుత్యామాగచ్చమఘవన్ దేవా బ్రహ్మాణ ఆగచ్చతాగచ్చతాగచ్చత. ब्रह्मण्ये सस्यास्ते दिशः पादः साधुरास्ते पंचमः पादः सानिशम् ऊर्जन्धुक्ष्व वीर्यमन्नाद्यन्ते सुब्रह्मण्यो सुब्रह्मण्यो सुब्रह्मण्योमिन्द्रागच्छ हरिव आगच्छ मेधातिथिर्मेषावृषणस्वस्य मेणे गौरावस्कन्दिन्नहल्यायिजार गौरिकब्राह्मण गौतमब्रुवाण त्रिहे स्तुत्यामागच्छमघवन् देवा ब्रह्माण आगच्छतागच्छतागच्छत. सासि सुब्रह्मण्ये तस्यास्ते द्यौः पादः सासि सुब्रह्मण्ये तस्यास्ते त्रिशः पादः करोरजास्ते पंचमः पादः साम ईशमूर्जं विभुक्ष्व तेज इन्द्रियं भावर्चसं सासि सुब्रह्मण्ये तस्यास्ते पृथिवीपादः सासि सुब्रह्मण्ये तस्यास्ते अंतरिक्षं पादः सासि सुब्रह्मण्ये तस्यास्ते द्यौः पादः सासि सुब्रह्मण्ये तस्यास्ते दिशः पादः पारोरजास्ते पंचमः पादः सानईशम् ऊर्जन्धुक्ष्वा वीर्यमन्नाद्यं देहि सुब्रह्मण्यो 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 इन्द्रागच्छ हरिव आगच्छ मेधातिथिर्मेषावृषणस्वस्य मेणे गौरावस्कन्दिन्नहल्यायिजार गौरिकब्राह्मण गौतमब्रुवाण त्रिहे स्तुत्यामागच्छमघवन् देवा ब्रह्माण आगच्छतागच्छतागच्छत.
सासि सुब्रह्मण्ये पृथ्वीपादः सासि सुब्रह्मण्ये तस्यास्ते अन्तरिक्षं पादः सासि सुब्रह्मण्ये तस्यास्ते द्यौः पादः सासि सुब्रह्मण्ये तस्यास्ते दिशः पादः परोरजास्ते पञ्चमः पादः सानयिषम् ऊर्जन्धुक्ष्व वीर्यमन्नाद्यन्धेः మీరు కూడా సుబ్రహ్మణ్య ఉపహ్వయస్స ఉపహూతః वयोहावो सुवर्णा उपसेदुरायेन्द्रम् प्रियमेधार्हयो नाधमानाः अपध्वान्तमूर्नुहि सर्वाणि वा प्रिञ्जाणः श्रीमान् यशस्वी भवति प्रतिवसन्तु सोमयाजिनो भवन्तु। నిన్న నుంచి కార్యక్రమం జరుగుతోంది. 2 రోజులు పూర్తయిపోయినాయి. రేపు మధ్యమాహస్సు అనే రేపటి రోజుకి పేరు. అంటే 2 రోజులు అయిపోయినాయి, ఇంకొక 2 రోజులు ఉన్నాయి యజ్ఞానికి. కాబట్టి మధ్యమాహస్సు అంటారు దీన్ని. పొద్దున్న నుంచి మా అబ్బాయి నిన్న ఇవాళ పొద్దున కొన్ని విషయాలు ఇక్కడందరికీ కూడా తెలియజేశాడు. సుబ్రహ్మణ్యాహ్వానము దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి అని యజమాని గారు అన్నారు. ఏదైనా అసలు ఇంతమంది దేవతలు ఉన్నారా, ఎందుకు ఇక్కడ ఏమిటి సుబ్రహ్మణ్యాహ్వానం ఏమిటి, సుబ్రహ్మణ్య ఏమిటి, ఆరంభం ఏమిటి, ఇంద్రాగచ్చ ఏమిటి, ఇదంతా ఏమిటి అసలు అనేది కొంచెం ఒకే మంత్రంలో చాలామంది దేవతలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అట్లా ఏ మంత్రం తీసుకున్నా చాలా మంత్రాలు ఉన్నాయి. అట్లాగే మంత్రాత్మకంగా ఏ మంత్రం తీసుకున్నప్పటికీ దాంట్లోనే అనేక రకాలైనటువంటి దేవతలు మనకి కనిపిస్తూ ఉంటారు. ఇదేమిటి అంటే మొత్తం పరబ్రహ్మ ఒకటే పరబ్రహ్మం. అది పరబ్రహ్మం అనండి, సర్వేశ్వరుడు అనండి, లేకపోతే సర్వశక్తి అనండి, ఏదైనానండి. ఇక్కడ
ఇంద్రసోమం పిబతు అని మనకి చెప్తూ ఉంటారు. సోమయాగము సోమేన యక్ష్యే అని సంకల్పం చేశారు ఈ యజ్ఞానికి. అసలు అంటే దీని పేరే సోమయాగము అని చెప్పేసేసి దీని పేరు ఈ యజ్ఞానికి. మరి సోమయాగం ఏమిటి, ఇంద్రసోమం పిబతు ఏమిటి అంటే ప్రధానంగా సోమరసం తీసి చాలా చోట్ల యాగాలు చేస్తారు. ఇక్కడే చాలా చాలా యాగాలు చేస్తారు. చాలామంది దేవతలు ఉంటారు. ఎక్కువగా ఇంద్ర శబ్దం వాడబడుతూ ఉంటుంది. కానీ ఇంద్రుడు ఒక్కడేనా అంటే ఇంద్రుడు పరబ్రహ్మ. మా పిల్లవాడు చెప్పాడు సూర్యమండల ధ్యానం అని చెప్పాడు కదా. అంటే కేవలం సూర్యమండుడే ఒక్కటేనా, సూర్యుడు ఒక్కడేనా దేవుడు, చంద్రుడు ఒక్కడేనా దేవుడు అంటే ఒక్కడే దేవుడు కాదు. మొత్తం చూసుకుంటే మొత్తం పరబ్రహ్మమయం. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ద్రవ్యం వినియోగం కాబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చిన్న రుగ్మత, ఏదైనా ఒక చిన్న జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే వేసే మాత్ర వేరు. ఏదైనా కొంచెం కాళ్ళు నొప్పులు ఇట్లా కనుక ఉండి మరో రకంగా ఉండే మాత్ర వేరు కదా. మరి ఏమిటి ఇది అంటే అట్లాగే ఆయా సమయానికి ఆ ఉన్నటువంటి వాతావరణానికి ఆ రకమైనటువంటి భిన్న భిన్నమైనటువంటి వస్తువులు వాడితే కానీ ఆ వచ్చినటువంటి ఉపద్రవం అండి, లేకపోతే ఏదో ఒక అశాంతి అనండి, అటువంటిది తొలగిపోవాలి అంటే ఆ రకంగా మనం దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది తొందరగా తొలగిపోతుంది. ఏదో జ్వరం వచ్చింది అనేదానికి ఏదో కన్ను ఏదో దురద పుట్టింది, ఏదో దురద పుట్టింది, ఒళ్ళంతా దురదలుగా ఉంది అంటే ఈ రెండింటికి ఒకే మంది అట్లాగో కుదరదు. ఇది కూడా అట్లాంటిది. అంటే అది తొందరగా పనిచేస్తుంది అనమాట ఆ యొక్క వాతావరణానికి. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యాహ్వానము అనే పేరేమో సుబ్రహ్మణ్యాహ్వానం అంటున్నారు. ఇంద్రాగచ్చ హరివాగచ్చ అని చెప్పేసి లోపల లోతుకెళ్ళి మంత్రం చూస్తే అట్లా కనపడుతోంది. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇంద్రస్తుతే జరుగుతోంది. ఇంద్రుడినే ఆహ్వానం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యుడు ఎవరు, ఇంద్రుడు ఎవరు అంటే ఇన్ని రకాలుగా మనకి మంత్రాల్లో కానివ్వండి, లేకపోతే మన దుర్గోచరానికి కానివ్వండి, మనకి దేవతల్ని మనం దర్శించేంత శక్తి మనకి లేదు. కానీ అది పెద్ద కష్టమేం కాదు. అంటే పెద్ద కష్టమేం కాదు అంటే మన దృష్ట్యా మనకి మన జన్మలు కూడా చాలకపోవచ్చు. కానీ ప్రయత్నం చేస్తే అది మాత్రం అసాధ్యం కాదు ఖచ్చితంగా. యజ్ఞం ద్వారా ఏదైనా సాధించవచ్చు. యజ్ఞానికి ఆధారం ఏమిటి అంటే మంత్రం. మంత్రం అంటే వేదం. వేదం లేనిదే యజ్ఞం లేదు, యజ్ఞం లేనిదే మంత్రం లేదు. ఈ యజ్ఞానికి మంత్రానికి రెండూ ఒకటే. అట్లాగే మనం ఎవరినైతే ఆరాధించుకుంటామో వాళ్ళని కనుక మనం ఆరాధించుకుంటే ఖచ్చితంగా తంగిరాల చందోలు వెళ్ళి రాఘవనారాయణ శాస్త్రి గారికి ఆయన పేరు దాదాపుగా పెద్ద తరం వాళ్ళందరికీ కూడా పరిచయమే. మనిషిని కూడా చూసే ఉంటారు చాలామంది. ఇప్పటి తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన బాగా తపస్యాలి, మంచి జ్ఞాని. ఆయన వెళ్ళిపోయినప్పుడు వెనకాలంతా ఈ వెబ్రివేషన్స్ అన్నీ కూడా అంతా ఒక వలయాకారంలో వచ్చినాయని కూడా చెప్తూ ఉంటారు చాలామంది. అదంతా అనుభవించిన వాళ్ళు వాళ్ళ చెప్తారు. కాబట్టి ఆయన దగ్గరికి ఆయన పెద్దవాళ్ళు కాబట్టి వెళ్ళంగానే ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్కారం చేయటం మనకి సంప్రదాయం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఏమయ్యా నువ్వు యజ్ఞం చేస్తావా అని అడిగేవారట ఆయన. నేనేంటండి యజ్ఞం చేయటం ఏమిటండి అని అడుగుతారు కదా, వెంటనే చెప్తారు కదా. అంటే ఆయన ఏమంటే, ఏమయ్యా బ్రాహ్మణుడు పుట్టావు కదా, ఏం చేస్తావు యజ్ఞం చేయక, బ్రాహ్మణుడు పుట్టినందుకు యజ్ఞం చేయాల్సిందే కాబట్టి యజ్ఞం చేయి అని చెప్పేస్తూ ఉండేవట. అట్లాగే మొత్తం ఏదైనా మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ప్రతి దినచర్యలో ప్రతి అణువు కూడా యజ్ఞమయము. మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఆ రకంగానే యజ్ఞంలోనే జీవిస్తున్నాము, యజ్ఞంలోనే ఉన్నాము. మనకి ఆహారం తీసుకున్నా ముందు ప్రాణాహుతులు వేసుకుంటాం, అది ప్రాణాయామ. ప్రాణాయామ ఏమిటి, అన్నం తినడం ఏమిటి అంటే అది యజ్ఞం. అట్లాగే ఎవరికైనా వస్తే అతిథి అభ్యాగతి ఇవన్నీ కూడా మనుష్య యజ్ఞం.
దేవయజ్ఞ పితృయజ్ఞ మనుష్యయజ్ఞ భూతయజ్ఞ బ్రహ్మయజ్ఞ అని పంచమహాయజ్ఞాలు మనకి చెప్పబడి ఉన్నాయి. మనకి తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ ఆచరించడానికి మన పెద్దవాళ్ళు మనకి అలవాటు చేశారు. సరే వైశ్యదేవం అని చేస్తారు, వైశ్యదేవం చేస్తే అన్నశుద్ధి లేదు, అందువల్ల అటువంటి భోజనం చేయకుండా వైశ్యదేవం చేసినటువంటి భోజనమే చేయాలి అని చెప్తారు. కాబట్టి వైశ్యదేవంలో ఈ పంచమహాయజ్ఞాలు ప్రత్యక్షంగా ఉన్నాయి, అక్కడ హోమాత్మకంగా ఉన్నాయి. ఎవరన్నా వచ్చి మనల్ని కాస్త ఆకలిస్తుంది అన్నం పెట్టండి అంటే ఆయనకి అన్నం పెట్టినప్పటికీ కూడా అది మనుష్యయజ్ఞమే. రోజు కూడా పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన అంటే అజీవ పితృలు అంటారు, అంటే అస్పదాదులం నాన్నగారు వెళ్ళిపోయారు అటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే పెద్దవాళ్ళకి రోజు పితృతర్పణము అని రోజు నిత్యతర్పణం చేస్తారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే యత్ పితృభ్య సదా కరోతి అప్యపస్తత్ పితృయజ్ఞ సంతిష్టతే. పంచమహాయజ్ఞంలో పితృయజ్ఞం కూడా ఇందాక చెప్పుకున్నాం మనం. అటువంటి పితృయజ్ఞం పూర్తవుతుంది దాని ద్వారా. ఇట్లా మనం ఇంద్ర అని ఆయన్ని పిలిచిన ఇంకా సుత్యాహస్సు అని జరగబోతుంది. యజ్ఞానికి ఇన్ని రోజులు జరిగిన ఒకే అహస్సు ప్రధానంగా చెప్పబడుతుంది, అదే సుత్యాహస్సు. పౌండరీకము అంటే ఈ జుజ్జూరులో చాలా పౌండరీకాలు జరిగినాయి, మన మద్దూరు యాజులు గారు చేశారు. ఇట్లా మద్దూరు యాజులు గారు అటువంటి కుమారుడైనటువంటి యజ్ఞనారాయణ సోమయాజులు గారు ప్రస్తుత అధ్వర్యులు, ఆయన చాలా పౌండరీకాలు చేయించారు. అట్లా పౌండరీకాల్లోకి వెళ్ళితే కొద్ది ఏమవుతుంది అంటే ఈ సుత్యాహస్సులు చాలా ఎక్కువ ఉంటుంటాయి. ఇన్ని రోజులు పూర్వాంగము ఎన్ని రోజులైనప్పటికీ జరిగినా కూడా అహశబ్దం చేత సుత్యాహస్సే చెప్పబడుతుంది. కాబట్టి మనకి ఆ సుత్యాహస్సు 1వ తారీఖు నాడు ఇక్కడ నడుస్తుంది. ఈ యజ్ఞానికి ఒకటే సుత్యాహస్సు పౌండరీకంలో తప్ప మిగతా ఎంత పెద్ద కృతమైనప్పటికీ కూడా రాత్రి మొదలుపెడితే తెల్లవారు దాకా కూడా జరగచ్చు. మన యజ్ఞనారాయణ సోమయాజులు గారు అటువంటి క్రతువులు చాలా అనుష్ఠానం చేసి ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ కూడా 2 రోజులు సుత్యాహస్సు పట్టినప్పటికీ కూడా ఒకే యజ్ఞం అది. పౌండరీకం కూడా ఒకటే యజ్ఞం అయినప్పటికీ కూడా ఆహారభేదం చేత ఎన్ని అహస్సులు అని అడుగుతారు. అంటే అది మళ్ళీ ఆ వ్యవహారం అంతా వేరు. కాబట్టి ఆ సుత్యాహస్సు నాడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ముందు అశ్విని దేవతా స్తుతి ఇట్లాంటివి మొదలుపెట్టి వింటూ కనుక దృష్టి పెట్టి ఉంటే అది ఏ మంత్రము ఏ దేవతకి సంబంధించిన మంత్రము అనేటటువంటిది మనకే తెలుస్తూ ఉంటుంది. అటువంటి రకరకాలైనటువంటి దేవతల్ని ఇక్కడ ఆహ్వానం చేస్తూ ఉంటారు రకరకాలుగా. అంటే ఉద్గాతలు అని ఉంటారు, వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు ఇదే చోట్లో. వాళ్ళు సామవేదంతో స్తుతం చేస్తూ ఉంటారు, స్తోత్రము అని దానికి పేరు. అట్లాగే ఋగ్వేదులు, దాని తర్వాత ఋగ్వేదులు ఇట్లా వరుసగా కూర్చుంటారు. వారు శస్త్రము అనే పేరుతో ఋగ్వేద పారాయణం చేస్తారు, అది కూడా దేవతాస్తుతే. ఇట్లా ఈ రుక్కుని సామానిక కానీ మీరు విన్నట్టయితే దృష్టి పెట్టి ఎంతమంది దేవతల పదాలు దాంట్లో ఉంటాయి అనేది మీకే అర్థమవుతుంది. అట్లాగే అధ్వర్యుడు గారు మరొకళ్ళు ఇంకొకళ్ళు ఏ చెప్పినప్పటికీ కూడా రకరకాలైనటువంటి దేవతా ప్రార్థనలన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఆ సమయానికి సుబ్రహ్మణ్యాహ్వానము అని అంటే ఇంద్రాహ్వానమే. ఇంద్రుడు అంటే బుద్ధుడు మా అబ్బాయి చెప్పినట్టుగా పరబ్రహ్మమే. అది సూర్యమండలం కావచ్చు, సూర్యమండలము పరబ్రహ్మమే. అది ఆ సమయానికి ఆ ప్రస్తుతానికి ఆ వాతావరణానికి ఆ రూపంలో మనం దర్శనం చేయాలి. ఆ రూపంలో వస్తే కానీ ఆ యొక్క ఆ వాతావరణానికి సరిపోదు. అందువల్ల అటువంటి రకరకాలైనటువంటి అవతారాలు దేవతలు మనకి చూపించారు. ఇవన్నీ కూడా ఏదప్పటికీ కూడా మొత్తం పరబ్రహ్మము. తాత్పర్యం ఏమిటి అంటే ఆశ్రావయ అస్తు శ్రౌషటు యజ ఏ జామహే మొత్తం కలిపి వౌషట్ అని ఇవి 17 అక్షరాలు మొత్తం. సప్తదశ ప్రజాపత్యాన్ పశువునలభతే సప్తదశ ప్రజాపతి అని మద్దూరి యజ్ఞనారాయణ స్వామి గారు వాజపేయం అనేటటువంటి యాగం చేశారు. అంటే ఇటీవల కాలంలో మనందరికీ పరిచయం అయినటువంటి యాగం మనందరం చూసాం. కాబట్టి మద్దూరి యాజులు గారు చేశారు, ఇంకా పెద్దలు అనేక రకాలుగా వాజపేయాలు చేశారు. అక్కడ ఏంటి అంటే అన్నిటికీ 17 సంఖ్యతో ఉంటూ ఉంటుంది. 17 మంది అర్తిక్కులు, 17 స్తుతాలు అంటారు, శస్త్రాలు అంటారు. అట్లా కానీ అక్కడ అన్నీ కూడా 17 మయంగా మనకు కనబడతాయి. కానీ యజ ఏ యజామహే ఆశ్రావయాస్తు శ్రౌషటు ఇవి లేకుండా యజ్ఞము అనేది జరగదు. యజ్ఞం అనే పేరులో
కనుక వాడినట్లయితే ఆ యజ్ఞంలో ఇవి చూపించాలి. అది మనకి ఇష్టి చేసుకున్నా ఉంది. ఇష్టిలో చేసుకుంటే మరి ఏజామహే ఈ ఏజామహే అశ్వట అస్తుశౌషటు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది యజ్ఞం కదా అంటే యజ్ఞమే, యజ్ఞం కాకపోలేదు. కానీ యజ్ఞం అంటే ఇప్పుడు మనం చూస్తున్నది విస్తృత రూపమైనటువంటి యజ్ఞం, అది కొంచెం క్లుప్తమైనటువంటి పరిచ్ఛిన్నంగా ఉన్నటువంటి యజ్ఞం. యజ్ఞం యజ్ఞమే. మనం లేచి దగ్గర నుంచి పడుకోబోయేదాకా జరిగే ప్రతి కార్యక్రమము యజ్ఞమే అనుకుంటుంటూ యజ్ఞాత్మకమే, యజ్ఞమయమే, దాంట్లో సందేహమేం లేదు. ఆ ధోరణితో కనుక మనం ఆ తాదాత్మ్య స్థితిని కనుక మనం పొందినట్లయితే ఖచ్చితంగా ఆ ఫలం మనం అనుభవించి తీరుతాం. ఇక్కడ చక్రాగచ్చ అది వాజపేయంలో అయితే ఒక్క వాజపేయంలోనే మాత్రం ఉంటారు. ఏమంటాడు ఇందాక ఇంద్రాగచ్చ అని ఆయన ఆహ్వానం చేశాడు సుబ్రహ్మణ్యుడు. అది వాజపేయంలో ఏమంటారు అంటే చక్ర ఆగచ్చ అని చెప్తారు. శక్రుడన్నా ఒకడే, ఇంద్రుడన్నా ఒకడే. అక్కడ ఆ కృతభేదం చేత ఆ పదాలనే వాడాలి అక్కడ. కాబట్టి అటువంటి ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఉపద్రవాలు లేకుండా అందరూ కూడా లోకక్షేమం ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అందరూ మన వైదిక వాంగ్మయంలో జరిగే ప్రతి అణువు కూడా లోకక్షేమానికి కారకమైనటువంటిదే. శంకరాచార్యుల వారు కూడా వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ సనుష్ఠీయతాం మనం చెప్పారు. అంటే వేదమే ఏం చెప్పింది? స్వాధ్యాయోధ్యేతవ్య తద్ధితపస్తద్ధితప. స్వాధ్యాయం కంట ఇంకొక వేరే తపస్సేం లేదు అని దాంట్లోనే మళ్ళీ రకరకాలుగా చెప్పారు. రతం తప, సత్యం తప, శాంతం తప, దమస్తప, శమస్తప అని. సరే అవన్నీ విచారణ చూస్తుంటే ఏ ఒక్కటి తీసుకున్నా దాన్ని తాదాత్మ్య స్థితిగా మనం అనుష్ఠానం చేసినట్టయితే ఖచ్చితంగా ఫలాన్ని మనం పొందగలం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా అటువంటి తపస్సు శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా స్వాధ్యాయోధ్యేతవ్య అనే దాన్నే తీసుకొని దానికే వ్యాఖ్యానం చేశారు. వేదో నిత్యమధీయతాం అంటే అదే అర్థం. తదుదితం కర్మ సనుష్ఠీయతాం అంటే ఇప్పుడు మనం జుజ్జూరు వస్తే మద్దూరు వారింటికి గుర్తు అడగాలి అంటే ఎవరు అడగాలి అంటే అయ్యా యజ్ఞం వారిలు ఎక్కడా అని అడగాలి అని చెప్తూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు మాకు. యజ్ఞం వారింటి ఎక్కడ అంటే వారింటికి తీసుకొచ్చి చూపిస్తారు అని. అట్లాగే వేదంలో ఏమైతే చెప్పబడ్డాయో అటువంటి క్రతువులు చేసినటువంటివి. అంటే ఇప్పుడు అందరూ క్రతువులు చేస్తారా? మరి అందరికీ కూడా వేదం చదువుకున్న ఫలం ఇది రావాలి కదా అంటే వస్తుంది. అదన్నీ కూడా మనకి మనం చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాన్ని మనకు వచ్చే సౌకర్యాలని కూడా మన పెద్దవాళ్ళు మనకి చేసి పెట్టారు. కాబట్టి మనం సత్యనారాయణ చేసుకున్నప్పటికీ కూడా కలశ పూజ చేస్తాం. ఏ పూజ చేసినప్పటికీ కలశ పూజ చేస్తాం. కలశ పూజ చేయకుండా ఏమీ చెయ్యం. కలశ పూజలో 3 వేదాలు ఉన్నాయి. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిచితే ఈ మంత్రాలు చెప్తారు. అంటే అక్కడే ఉంది మొత్తం. ఇతి వేద శ్రేష్ఠయ్యి అని 3 వేదాలతో ఇప్పుడు ఎల్లుండి చూడబోతారు. ఇవాళ పొద్దు నుంచి కూడా చూసి ఉంటారు. ఋగ్వేదం అక్కడ హోతగారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొన్ని రుక్కులు చెప్పాడు. అట్లాగే సామవేదులు కొన్ని సామాలు చెప్పారు. అధ్వర్యుడు గారు ఆయన మంత్రాలు ఆయన చెప్పాడు. 3 రకాల వేదాలు నడిచినాయి ఇవాళ పొద్దున సాయంత్రం. ఇట్లాగే నడుస్తాయి. ఎల్లుండి శుచాస్తున్నాడు. ఇట్లాగే విస్తృతంగా నడుస్తాయన్నమాట. కాబట్టి అటువంటి వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ సనుష్ఠీయతాం అంటే వేదంలో ఏది చెప్పబడినప్పటికీ కూడా చాలా పెద్ద ప్రయోజనాలు మనకి చెప్పబడి ఉన్నాయి. అవన్నీ సాక్షాత్తుగా మనం అనుష్ఠానం చేయడానికి మనకి కుదరకపోవచ్చు, కుదరదు కూడా. కానీ మనం కూడా తరించాలి. ఆ యొక్క పరమేశ్వరానుగ్రహానికి మాత్రం కావాలి. కాబట్టి చిన్న ఉపాయాల్లోనే పెద్ద ఫలాన్ని మనం పొందేటటువంటి అవకాశాల్ని మన పెద్దవాళ్ళు కల్పించారు. కాబట్టి అక్కడ ఇంద్రాన్న ఒకటే పరబ్రహ్మం, మొత్తం పరబ్రహ్మ స్వరూపం. ఈ సప్తదశ సంఖ్యతో ఆశ్రావయాస్తు శౌషుడు యజామహే ఇవి ఉంటే యజ్ఞము అనుకుంటున్నాం. మిగతా యజ్ఞాలు కావాలంటే యాగము అనబడతాయి. ఇవి వినపడకపోతే అంతకంటే ఏం లేదు. ఎక్కడైనా ఎట్లా ఉండాలంటే అసలు సహజంగా స వేదశాస్త్రధ్వని పూరితాని స విప్ర పాదోదక కర్దమాని స్వాహాసదాకార నిరంతరాణి వైకుంఠతుల్యాని గృహాణి తాని. అంటే
ఎప్పుడు చూసుకున్నా వేదము వేదము అని ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు అంటే వేదంతో సాధించలేనటువంటిది ఏదీ లేదు. ఇప్పుడు కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. వర్షాలు పడకపోతే సహస్రఘటాభిషేకం చేస్తారు, ఖచ్చితంగా వర్షం పడి తీరుతుంది. అట్లాగే ఏదో యాగాలు చేస్తారు, పూర్ణాహుతి నాడు కనీసం 4 చినుకులైనా పడతాయి. మీరు బాగా గమనించండి, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే. కాబట్టి వేదాలకి అంటే మంత్రాలకి శక్తి ఎక్కడికి పోలేదు. ఆ మంత్రాలను మనం వాడుకోవటం మనకి చేత కావటం లేదు. కాబట్టి మనం ఏది సాధించాలన్నా కూడా వేదమే తప్ప మరొకటేమీ శరణ్యం కాదు. కాబట్టి అటువంటి వేదవిహితమైనటువంటి చిన్న కర్మ అయినా సరే, పెద్దదైనా సరే, ఏదైనా సరే వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటే మనం ఇంట్లో రుద్రాభిషేకం చేసుకున్నా కూడా ఆ పదం వర్తిస్తుంది. దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఎప్పుడు చూసినా కూడా అన్ని ఇళ్ళు, ఒక ఇల్లు కాదు, ఆ ఇల్లు కాదు, ఆ ఊరు కాదు. చిన్నప్పుడు మేము 2వ తరగతి చదువుకునేప్పుడు ఒక పాఠం ఉండేది. అరుగులలోనే ఏ అరుగు మేలు అంటే పండితులు కూర్చుంటాడు ఆ అరుగు మేలు అని చెప్పేసి అదొక పాఠం అన్నమాట. అట్లా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలు కనుక మనం వెళ్ళినట్లయితే వేదం తప్ప ఇంకొక ప్రపంచం ఏం తెలియనటువంటి ఊళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి. నా చిన్నతనంలో అంటే నేను విజయవాడ వచ్చిన కొత్తలో అనమాట. ఆ తర్వాత మా పిల్లలకి ఉపనయనం చేసి వాళ్ళకి వేదం చెప్తున్న ఆ రోజుల్లో కంభంబాటి నాగేశ్వరరావు గారింట్లో వాళ్ళ 2 పిల్లలకి ఇంకా ఇతర విద్యార్థులకి కలిపి ఒక 10 మందికి విద్యార్థులకి ఆయన ఎప్పుడు పాఠం చెప్తూ ఉండేవాడు. మా ఇంటి దగ్గరికి వస్తే పక్క ఇల్లే మా ఇల్లు, వాళ్ళ ఇంటికి మా ఇంటికి. మా ఇంటి దగ్గర నేను మా పిల్లలకి మనసు చెప్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకా పక్క బజారుకి వెడితే మండారి యజ్ఞనారాయణ గారు ఉండేవాడు. ఆయన ఆయనకి 2 పిల్లలు, ఆయన వాళ్ళ 2 పిల్లలకి మనసు చెప్తూ ఉండేవాడు. పక్క బజారుకి వెళ్తే దుర్భాకుల గురునాథ గణపాఠి గారు అని ఉండేవాడు. ఆయన వాళ్ళ పిల్లవాడికి మనసు చెప్తూ ఉండేవాడు. అంటే కామకోటి నగర్లో నా చిన్నతనంలో మేము చూసింది అప్పుడే ఇట్లా ఉంది అంటే ఇరగవరం వెళ్తే అది పల్లెటూరు. ఇరగవరంలో ఏ బజారుకు వెళ్ళా వేదం వినపడుతూనే ఉంటుంది, ఇప్పటికి కూడా వినపడుతూనే ఉంది అని చెప్తారు, మనం చూడవచ్చు కూడా. అట్లా వేదశాస్త్ర ధ్వని పూరితాని ఎప్పుడు కూడా వేదవిహితమైనటువంటి వేదం లేకపోతే అది ఏ వేదమైనా కావచ్చు, అన్ని వేదాలు మనవే, అన్నీ ఆదరించాల్సినవే, అన్నీ కావలసినవే. అట్లా వేదోరిత్యమధీయతాం ఇట్లా ఏ వాక్యం తీసుకున్నా దాంట్లోనే ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. అటువంటి వేదశాస్త్రధ్వని పూరితాని అంటే ఎప్పుడు కూడా నిరంతరాణి అనమాట. వేదశాస్త్రధ్వని పూరితాని నిరంతరాణి, ఎల్లవేళలా వేదశాస్త్రాలు వినపడుతూ ఉండాలి. అట్లాగే దాని గురించి వాట్లే వినపడుతూ ఉండాలి. విప్ర పాదోదక కర్దమాని నిరంతరాణి. విప్రులు అంటే వేదం చదువుకున్నటువంటి వ్యక్తులే విప్రులు అనబడతారు. ఇదివరకు ఎవరన్నా వాటిలోకి రాగానే వేదం చదువుకున్నారా లేకపోతే ఎవరు అనేది ఒక కారణం లేకుండా కానీ ఎవరన్నా పెద్దలు ఎవరన్నా వాకిట్లో రాగానే ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు. చాలామందికి పరిచయం ఉండే ఉంటుంది. సరే, ఆ సంప్రదాయం తప్పింది. అయితే ఇటీవల మళ్ళీ కొత్తగా ఏమైనా ఆరంభమైందంటే వాకిట్లో ఒక పంపు పెట్టి అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటున్నారు. అంతవరకు సంతోషం. అంటే విప్ర పాదోదక కర్దమాని నిరంతరాణి. ఎప్పుడు కూడా అతిథులు అభ్యాగతులు వేదం చదువుకున్నటువంటి విద్యార్థులు వస్తూ ఉండాలి. వాళ్ళకి కాళ్ళు కడుక్కున్నటువంటి నీళ్ళు ఇస్తే ఆ తడి ఆరకూడదు అనమాట. కర్దమము అంటే ఆ తడి, బురద అని చెప్పచ్చు. అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కున్న తడి ఏదైతే ఉందో ఆ తడి ఆరకుండా ఉండాలి. నిరంతరాణి విప్రపాదోదక కర్దమాని నిరంతరాణి అట్లా ఉండాలట. తర్వాత ఇంతే కదయ్యా, అది వస్తే వాళ్ళు ఏం చేస్తారు కాక, ఏదో వేదం చదువుకున్నవాడికి ఇంకో వేదం చదువుకున్నవాడు వచ్చాడు, లేకపోతే ఒక పండితుడు వచ్చాడు, వస్తే ఆయన ఏం చేస్తాడు, ఏదో అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటాడు, లేకపోతే ప్రశ్న బ్రహ్మయజ్ఞం చేసుకుంటాడు. ఏదైనా మొత్తం వేదంలో ఉండేటటువంటి నమ్మక పారాయణ చేస్తాడు, లేకపోతే ఇంకొక ఏదో పురుషసూక్త పారాయణ చేస్తాడు తప్ప ఇంకేం చేస్తాడు కాక ఆయన. ఏమండి, లేకపోతే ఇప్పుడు మన పుల్లయ్య స్వామి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమండి ఇప్పుడు ఏమిటి చేద్దాం మనం, దానికి ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి దీని గురించే మాట్లాడతారు తప్ప ఇంకో రకంగా ఉండదు కదా. అలా ఉండాలట. విప్ర పాదోదక కర్దమాని నిరంతరాణి. తర్వాత స్వాహా సదాకార నిరంతరాణి. మా నాన్నగారు మద్దూరి యాజులు గారు బాగా అజీవికుల్లాగా జీవించేవారు. సరే, మాకు
ఉపనయన కాక మునుపు నుంచి పుల్లయ్య స్వామి గారికి నాకు పరిచయం. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నారు అంటారే, అది మా పట్ల ఖచ్చితంగా అన్వయమే. అప్పటి నుంచి పరిచయం అనమాట. అట్లా నేను మద్దూరి యాజులు గారు, మా నాన్నగారు వాళ్ళు బాగా తిరిగినప్పుడు నా చిన్నతనంలో నేను జుజ్జూరు ఇంచుమించుగా రాలేదనే చెప్పాలి. పుల్లయ్య స్వామి గారు యజ్ఞాలు చేయటం మొదలుపెట్టాక మాకు జుజ్జూరుతో మనుష్యులు పరిచయం, ఆంతర్యంగా మంచి స్నేహితులమే. ఉయ్యూరులో పౌండరీకం చేశారు మద్దూరి యాజులు గారు. మద్దూరి యాజులు గారు పౌండరీకం చేస్తే నేను ఆతిథ్యానికి వెళ్ళాను ఉయ్యూరు. పుల్లయ్య స్వామి గారు ఆధ్వర్యం చేస్తున్నారు. అప్పుడు ఎవరి గురించో మాట్లాడవలసి వస్తే పుల్లయ్య స్వామి గారి గురించి నన్ను అడుగుతున్నారు అనమాట. ఎవరి నీ స్నేహితుడు ఎక్కడున్నారు అని నన్ను అడుగుతున్నారు అనమాట. అంటే అంత స్నేహం అప్పటి నుంచి. ఆ స్నేహం అలాగే ఉంది. కానీ జుజ్జూరు ప్రయాణాలు మాత్రం మద్దూరి యజ్ఞనారాయణ స్వామి గారు, పుల్లయ్య స్వామి గారు ఆరంభం చేసిన తర్వాత బాగా ప్రయాణాలు ఎక్కువైనాయి. అట్లా ఎందుకు అంటే ఆయన అటు యజ్ఞాలు చేస్తున్నాడు, పాఠ్యం వచ్చింది అంటే ఏమయ్యా రావు గారు రావాలి నువ్వు అట్లా, లేకపోతే అట్లా ఆ పరివారం అంతా దానికి ఇష్టి అంటే 4 తిక్కులు కావాలి. 4 తిక్కులు మేము విజయవాడ నుంచే వస్తున్నాం. దాదాపుగా ఒకళ్ళిద్దరు తక్కువైతే ఇక్కడ వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో సర్దుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా స్వాహా సదాకార నిరంతరాణి, ఎప్పుడు కూడా ఈ వేద విహితమైనటువంటి ఐదోహోమ ప్రక్రియలో ఇవాళ అదే కాదు, ఇవాళ మా ఇంట్లో పుట్టినరోజు రుద్రాభిషేకం చేసుకుంటామండి, లేకపోతే రుద్రహోమం చేస్తున్నామండి, లేకపోతే ఆయుష్య హోమం చేస్తున్నామండి, ఆవాహంతి ఎన్ని ఉన్నాయి మనకి, నవగ్రహ హోమాలు, ఇక్కడ దత్తహోమాలు చేస్తూ ఉంటారు, చడ్డీ హోమాలు చేస్తూ ఉంటారు. జుజ్జూరు అనేది ఒక పెద్ద క్షేత్రం. ఈ క్షేత్రానికి ఇంకొక గొప్పతనం కూడా ఉంది. అందరి విషయం ఎట్లా ఉందో మాకు తెలియదు, కానీ దత్తాత్రేయ ప్రతిష్ట ఇటీవలే జరిగింది. అంటే ఓ 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో 15 ఏళ్ళ లోపులోనే జరిగింది. జరిగితే మా పిల్లవాడికి పొద్దున మాట్లాడాడు, వాడికి పెళ్ళి కావటం చాలా ఆలస్యమైంది. మా స్వామి గారు మాకు చెప్పాడు, మా దత్తాత్రేయుడికి వచ్చి తైలాభిషేకం చేయి నీకు పెళ్ళి అవుతుంది పిల్లవాడికి అని చెప్పాడు ఆయన. నేను వచ్చి ఆ పని చేశాను, పిల్లవాడికి పెళ్ళి అయింది. అటువంటి గొప్పతనం కూడా ఈ జుజ్జూరు క్షేత్రానికి ఉంది. కాబట్టి ఎప్పుడు చూసినా అటువంటి స్వాహా సుధాకార నిరంతరాణి అనేది ఉంటూ ఉండాలి. అదే జరిగితే వైకుంఠమే కాదు, కైలాసమే కాదు, అన్నీ లేనే లేవు, అవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇంతకించి అక్కడ లేదు. అక్కడ ఉండేది కూడా ఇదే బ్రహ్మసభ అంటూ ఉంటారు. అక్కడ జరిగేది ఏమిటి, ఇదేగా బ్రహ్మ జరిగే. కాబట్టి అందరూ కూడా అక్కడ ఏదో సుబ్రహ్మణ్య ఆహ్వానం అనే ఏదో ఒక ప్రతిదానికి ఒక సంకేతం ఉండాలి. కాబట్టి ఏదో ఒక మిష లేకపోతే ఏ పని చేయలేం. కాబట్టి సుబ్రహ్మణ్య ఆహ్వానం జరుగుతోంది, మనం వెళ్ళి విందాము అని అది తెలియకపోయినప్పటికీ కూడా అది ఇక్కడికి జనం వస్తారు. అయ్యో అక్కడ ఏదో శుచాస్తి జరుగుతుంది కాబట్టి ఏదో బహిష్పమానం అభృతం చల్లుతారు అని చెప్పేసి జనం వస్తారు. అంటే రావాలి, యజ్ఞము అంటేనే రావాలి. యజ్ఞము అంటే ప్రతిదీ యజ్ఞమే. కాబట్టి ఆయా సందర్భాన్ని అనుసరించి మళ్ళీ చెప్పుకుంటూ ఉందాం. ఎప్పటికీ కూడా ఏ కార్యక్రమం చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఏ జరిగినప్పటికీ కూడా ఈ సవేల శాస్త్రధ్వని పూరితాని సవిప్ర పాదోదక కర్దమాని సాహా సుధాకార నిరంతరాన్ని వైకుంఠతుల్యాని గృహాణి తాని. ఇది ఏ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా దీన్ని మనం ఖచ్చితంగా అన్వయం చేసుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న పని ఏమిటి, ఇదేమిటి సాహా సుధాకార నిరంతరాన్ని అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, ఆ పదంలో ఏముంది, ఇట్లా విశ్లేషణ చూసుకుంటే మనకే అర్థమవుతుంది. కాబట్టి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదాము.